వారికి వాక్యోపదేశం చేస్తున్నాడు. సో మనం లేఖన భాగం చూసుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుంచి వాక్యం చూసుకున్న తర్వాత మన మధ్యలో సంపతన్న ప్రార్థన చేయాలని కోరుతూ వస్తుంటున్నాను. ద్వితీయోపదేశ కాండము 6వ అధ్యాయము, 4, 5, 6 వచనాలు చదవలసిందిగా ఎవరైనా ప్రేరేపణ ఉంటే చదవండి, లేకుంటే నేను చదువుతాను. ద్వితీయోపదేశ కాండము 6వ అధ్యాయము 4, 5, 6 వచనాలు చదువుతున్నాను. ఇజ్రాయేలు వినుము, మన ఎలోహిమైన యెహోవా అద్వితీయుడగు యెహోవా, నీ పూర్ణ హృదయముతోనూ నీ పూర్ణాత్మతోనూ నీ పూర్ణ శక్తితోనూ నీ ఎలోహిమైన యెహోవాను ప్రేమింపవలెను. నేడు నేను నీకు ఆజ్ఞాపించి మాటలు నీ హృదయంలో ఉండవలెను. ప్రార్థన చేసుకుందాం. సంపదను ప్రార్థన చేయాలని కోరుతూ వస్తుంటాను. పరిశుద్ధుడా, మాగనుడా, సర్వోన్నతుడా, జీవముల తండ్రి యెషువా మెస్సయా, మీ ఘనమైన నామమునకు స్తుతులు స్తోత్రములు. అద్భుతకరుడా, ఆశ్చర్యకరుడా, నిత్యుడవు తండ్రి, బలవంతుడవు, సర్వశక్తుడా, మీకే స్తుతులు స్తోత్రం. స్తుతులకు పాత్రుడా, స్తోత్రారుడా, పూజారుడా, మహిమగలన తండ్రి, మహిమాన్వితుడా, ఆది సంభూతుడా, యుగ యుగంలో జీవించువాడా, మీకే స్తుతులు స్తోత్రములు. ఇదిగో నాయన తండ్రి, మీ నియామక కాలం అనుసరించి సబ్బాతు రోజు తండ్రి, ఇదిగో నాయన సంఘంగా సమాజంగా మమ్మల్ని సమకూర్చి మరి ఇక్కడ తండ్రి నేను స్తుతించుటకు, నేను ఆరాధించుటకు, నేను పూజించుటకు, నేను ధ్యానించుటకు ఇచ్చిన ఈ గొప్ప అవకాశాన్ని బట్టి మీకే స్తుతులు స్తోత్రములు. ఇక్కడ చేరిన ప్రతి ఒక్కరిని నాయన మీరే పేరు పేరున దీవించండి, ఆశీర్వదించండి. ఇదిగో నాయన మరి ఇంతవరకు నాయన మీరు మరి నాయన ఇదిగో నాయన పాటల ద్వారా మహిమ పొందినారు తండ్రి, నాయన స్తుతుల ద్వారా మహిమ పొందినారు. ఇదిగో నాయన మరి దయాకర్ తండ్రి, ఇదిగో నీ దాసుడు మరి సమాజంను ఉద్దేశించి ప్రసంగించనై ఉండగా మీరే తనతో ఉండండి తండ్రి. తనను మీరు నోటి బూరగా వాడుకోవాల్సిందే కోరుచున్నాను. సర్వోన్నతుడా, జీవముల తండ్రి, యాశ్వమెస్సయా, నీ వాక్యం మా పాదములకు దీపం, మా త్రోవకు వెలుగై ఉన్న తండ్రి. అటు వాక్యంను తండ్రి ఇదిగోనైనా నీ దాసుడు మాకు ఉపదేశించి ఉండగా నాయన ఇక వాక్యానుసారంగా మా జీవితాలను మేము సరి చేసుకుంటూ సాయం చేయవలసిందే కోరుచున్నాను. మరి ఒకసారి ఇది తండ్రి ఇగో నీ దాసుడు జనార్దన్ జ్ఞాపకం చేసుకోండి తండ్రి. మరి అక్కడైనా దూరంలో తండ్రి ఇవనైనా మరి రాజవరం సమాజంలో తననైనా ఉపన్యసిస్తుండగా మీరు తనతో ఉండండి. మరి హైదరాబాద్కు తనను క్షేమంగా తీసుకురావాల్సిందే కోరుచున్నాను. ఇదిగోనైనా మరి ఒకసారి ఇదిగోనైనా దయకారును నీ కృపగల హస్తాలకు అప్పచెప్తూ తండ్రి నాయన మీరే తన ద్వారా మాకు కావాల్సిన వర్తమానంలో జీవాహారంను అందించవలసిందే కోరుచు ఈ కొద్ది నొప్పమును మా ప్రియ రక్షకుడు విమోచకుడు అయిన నజరేయుడైన యెహోవా మెస్సయా నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ అన్న. చదువుకున్న లేఖన భాగము పరిశుద్ధ గ్రంథంలో నుంచి ద్వితీయోపదేశ కాండము 6వ అధ్యాయము 4, 5, 6 వచనాలలో ఇక్కడ ఇజ్రాయేలు వినుము, మన ఎలోహిమైన యెహోవా అద్వితీయుడగు యెహోవా, నీ పూర్ణ హృదయముతోనూ నీ పూర్ణాత్మతోనూ నీ పూర్ణ శక్తితోనూ నీ ఎలోహిమైన యెహోవాను ప్రేమింపవలెను. నేడు నేను నీకు ఆజ్ఞాపించు ఈ మాటలు నీ హృదయములో ఉండవలెను. మన ధ్యానించకపోయే టాపిక్ ఏంటంటే మన పూర్ణ మనసుతో ఆయన సేవించడం. పూర్ణ మనసుతో అటు పరమ తండ్రి ఆయన సన్నిధికి వచ్చేవారిని, ఆయన సన్నిధిలో కనబడేవారిని ఏ విధంగా ఆయన ఆరాధించమంటున్నాడు? పూర్ణ హృదయముతో, పూర్ణ శక్తితో, అదే మాదిరిగా పూర్ణ బలముతో ఆయన ఆరాధించాలని ఆయన ఆశపడుతూ వస్తుంటాడు. అదే మాదిరిగా ఆయన సేవించేవారు అంటే నిరంతరము ఆయనతో కలిసి ఉండేవారు, ఆయన మీద ఆశ పెట్టుకునేవారు, ఆయన అడుగుజాలు నడుచుకునేవారు పరిపూర్ణమైన హృదయంతో పూర్ణంగా ఆయన మీద ఆధారపడాలని, ఆయన ఆశ్రయించాలని, ఆయన శరణుజొచ్చాలని ఆయన ఆశపడుతూ వస్తుంటాడు. కాబట్టి ఈ లోకంలో పరమ తండ్రి మన హృదయాలలో ఆయన వాక్యంని నిలిపి ఉంచుకోమని అంటూ వస్తుంటున్నాడు. ఈ మాటలు నీ హృదయంలో ఉండవలెను. ఎందుకు అంటే మన హృదయంలో ఈ మాటలుంటే ఆ హృదయంలో ఉంచబడిన ఆ మాటలు మన హృదయాన్ని ఏం చేస్తాయంటే ఆయన వైపుగా మళ్ళిస్తుంది. మన హృదయాన్ని ఆయన వైపు ఉంచేటట్టుగా, మన హృదయము ఆయన వైపు తిరుగున్నట్లుగా మన హృదయము
ఆయన వైపే ఆధారం చేసుకుని, ఆయన్నే మనం ఆధారం చేసుకుని ఉన్నట్లుగా మన హృదయమును మనము ఆ విధంగా మన హృదయాల్లో ఆయన మాటలు ఉంచుకోవాలి. ఎందుకంటే ఆయన అంటుంటాడు, ఒక మాట మనం జాగ్రత్తగా చదువుకుంటే, ఒక మాట ద్వితీయోపదేశకాండము 4వ అధ్యాయంలో 4వ అధ్యాయం 8వ వచనంలో ఆయన అంటుంటాడు, మరియు నేడు నేను మీకు అప్పగించుచున్న ఈ ధర్మశాస్త్రం అంతటిలో ఉన్న కట్టడలను నీతి విధులు గల గొప్ప జనమేది, అయితే నువ్వు జాగ్రత్త పడుము, నువ్వు కనులారా చూచిన వాటిని మరవకుండానట్లును, అవి నీ జీవితకాలమంతయు నీ హృదయంలో నుండి తొలగిపోకుండానట్లును నీ మనసును బహు జాగ్రత్తగా కాపాడుకునుము. నీ జీవితకాలమంతయు కూడా నీవు ఆయనను ఆరాధించడానికి, గణపరచడానికి, నీ యొక్క హృదయం ఆయన మీద నుంచి తొలగిపోకుండానట్లు, ఆయన సన్నిధిలో సంపూర్ణంగా నీవు ఆయన మీద ఆధారపడడానికి కొరకు నీ మనసును జాగ్రత్తగా కాపాడుకోవాలి. జాగ్రత్తగా కాపాడుకోవడానికి కొరకు మనం ఏం చేయాలంటే, ఆయన నీతి విధులుగా ధర్మశాస్త్రాన్ని మన హృదయంలో ఉంచుకోవాలి. మన హృదయం అనే పలకల మీద రాసుకోవాలి. కాబట్టి అందుకే మన హృదయం అనే పలకల మీద రాసుకుంటే, మన హృదయంలో మనము ఆయన మాటలు ఉంచుకుంటే ఏం చేయబడుతుంది ఏంటంటే, మన హృదయము ఒక సంపూర్ణత స్థితికి వస్తుంటుంది. కాబట్టి అందుకే నీ పూర్ణ హృదయముతో అంటుంటాడు పరమ తండ్రి. లేఖనాలు కూడా మనం చూసుకుంటే పరిశుద్ధ గ్రంథంలో భక్తులు ఏమంటూ వస్తున్నారంటే, 119వ కీర్తనలో ఒక మాట అంటుంటాడు భక్తుడు దావీదు, ఒక మాట అంటుంటాడు. 119వ కీర్తన 2వ వచనంలో ఒక మాట అంటాడు, ఆయన శాస్త్రములు గైకొనుచు పూర్ణ హృదయముతో ఆయన వెదుకువారు ధన్యులు, ధన్యులు అంటాడు. పూర్ణ హృదయముతో ఆయన వెదకాలి. పూర్ణాత్మతో ఆయన వెదకడం ద్వారా మనం ఏం చేయబడతామంటే ధన్యకరమైన జీవితానికి వెళతాం. కాబట్టి మన హృదయంలో ఆయన వాక్యాన్ని ఉంచుకోవడం ద్వారా మనం ఏం చేయబడతామంటే ముఖ్యంగా పాపములకు దూరముగా ఉంటాం. 9వ వచనంలో కూడా ఆయన అంటాడు, 11వ వచనం వరకు జాగ్రత్తగా చదువుకుంటే 119వ కీర్తన 9, 10, 11 వచనాలు అంటాడు, యవనస్తులు దేని చేత తమ నడత శుద్ధిపరచుకుందరు, నీ వాక్యమును దాన్ని జాగ్రత్తగా చూసుకున్న చేతనే కదా నా పూర్ణ ఉదయంతో నేను వెదికి ఉన్నాను. నన్ను నీ ఆజ్ఞను విడిచి తిరగనీయకము, నీ ఎదుట నేను పాపము చేయకున్నట్లు నా హృదయంలో నీ వాక్యమును ఉంచుకొని ఉన్నాను. మన హృదయంలో అయిన వాక్యం ఉంచుకోవడము ద్వారా మనం ఏం చేయబడతాము? పాపము వైపు తిరగము, పాపపు ఆలోచనలు రావు, పాపం యొక్క తలంపులు రావు. మన హృదయంలో ఏమి నిండి ఉంటుందో దాన్ని బట్టి మన తలంపులు తలంస్తాయిస్తామా. కాబట్టి మన హృదయంలో వాక్యం ఉంచుకుంటే, ఆయన ఆజ్ఞలు ఉంచుకుంటే, ఆ కట్టలు ఉంచుకుంటే, ఆ ఆజ్ఞలు ఏం చేస్తాయంటే మనల్ని సరైన మార్గంలో నడిపిస్తాయి. కాబట్టి సరైన స్థితికి మనల్ని నడిపిస్తాయి. కాబట్టి అందుకే మన హృదయాలలో ఆయన వాక్యాన్ని ఉంచుకోమని పరమ తండ్రి కోరుతూ వస్తుంటున్నాడు. కాబట్టి అందుకే భక్తులు తమ యొక్క హృదయాలలో ఆయన వాక్యాన్ని ఉంచుకొని వారు పూర్ణ ఉదయంతో ఆయన సేవిస్తూ వచ్చారు. ఆయన మాటలను వారు హృదయంలో ఉంచుకున్నారు. కాబట్టి పూర్ణంగా వారు ఆయన మీద ఆధారపడుతూ వచ్చారు, పూర్ణ మనసుతో ఆయన సేవిస్తూ వచ్చారు. అలా సేవించిన వారి జీవితాలను మనం పరిశీలించుకుందాం. వారు ఏ విధంగా ఆయనను సేవించారు, ఏ విధంగా ఆయనను ఘనపరిచారు, ఏ విధంగా ఆయనను ఆధారం చేసుకొని నడుచుకుంటూ వచ్చారు, వారి జీవితాల్లో ఏ విధంగా వారు ఆస్వాదింపబడుతూ వచ్చారో కొన్ని లేఖనాల్లో మనం చూసుకుని ముందుకు వెళదాం. ఎందుకంటే పూర్ణ ఉదయముతో ఆయన సేవించిన భక్తుల యొక్క జీవితాలను మనం పరిశీలిస్తే మనం ఏ విధంగా పూర్ణంగా ఆయన మీద ఆధారపడాలో మనకు తెలియపరచబడుతుంది. ఒకసారి సంఖ్యాకాండంలోకి వెళదాం. సంఖ్యాకాండము 14వ అధ్యాయంలో పరమ తండ్రి సెలవిస్తూ వస్తుంటున్న ఒక మాట. సంఖ్యాకాండము 14వ అధ్యాయము 24వ వచనంలో పరమ తండ్రి ఒక భక్తుని గురించి తెలియపరుస్తూ వస్తుంటున్నాడు. తెచ్చి మైక్ తీసుకోవాల్సింది కోరుతున్నాం. నా సేవకుడైన కాలేబు మంచి మనసు కలిగి పూర్ణ మనసుతో నన్ను అనుసరించిన హేతువు చేత అతడు పోయిన దేశంలో అతన్ని ప్రవేశపెట్టెదను, అతని సంతతి దాన్ని స్వాధీనపరచుకొనును. చూడండి, నా సేవకుడైన కాలేబు పూర్ణ హృదయముతో పూర్ణ మనసుతో నన్ను సేవించాడు, నన్ను అనుసరించాడు, నా మాట విన్నాడు, నాకు లోబడ్డాడు. కాబట్టి ఆ కానాను దేశమును వేగు చూడడానికి పంపిస్తూ వచ్చినప్పుడు యూదా గోత్రమునకు కాలేబు వెళుతూ వచ్చాడు, ఎఫ్రాయిము గోత్రమునకు నూను కుమారుడైన హోషేయ, ఆయనకి మోషే గారు పేరు పెట్టారు యెహోషువ అని. యెహోషువ, వీరిద్దరు మాత్రమే మంచి సమాచారం తీసుకొచ్చారు. మిగతా 10 మంది గోత్రకర్తలు, ఆ 10 మందికి కూడా అయ్యో వారు వారు ఎంతో ఆజానుభావులు, వారి ముందు మనం నిలవలేము,
మనం ఏ విధంగా దాన్ని స్వాధీనపరుచుకుంటాము అని వారు ఇజ్రాయేల్ జనుల యొక్క హృదయాలను మెత్తగా చేస్తూ వచ్చినప్పుడు కాలేబు మాత్రము పూర్ణ ఉదయముతో యెహోవా మీద ఆధారపడి, అవును ఎలోహిముని యెహోవా అబ్రహాం, ఇస్సాకు, యాకోబులకు మన పితరులకు ఇచ్చిన వాగ్దానమును జ్ఞాపకం చేసుకొని ఆ దేశాన్ని మనకు ఆయన స్వాధీనపరుస్తాడు. కాబట్టి ఆయన స్వాధీనపరిచిన శక్తివంతుడు. కాబట్టి ఆయన మనము ఆరాధించి ఘనపరిచి ఆయన మహిమపరిచి ఆయన సన్నిధిలో మనము నిష్కలంకులముగా నిందారహితులము మనం ఉంటే ఆ దేశాన్ని మనకు స్వాధీనపరుస్తాడు ఆయన అని ఆయన పూర్ణ మనసుతో, అంటే ఏమాత్రము కూడా సంకోచం లేకుండా, ఏమాత్రము కూడా 0.001% కూడా ఏమాత్రము కూడా అవిశ్వాసం లేకుండా పూర్ణ మనసుతో కాలేబు ఎలోహిమని యెహోవాను సేవించాడు. అందుకే పరమతండ్రి ఈ మాట అంటూ వచ్చాడు, నా సేవకుడైన కాలేబు మంచి మనసుతో పూర్ణ హృదయముతో నన్ను సేవించాడు. ఆ అనుసరించిన హేతువు చేత నేను అతన్ని ఆశీర్వదిస్తున్నాను, అతన్ని దీవిస్తున్నాను, అతను స్వాధీనపరచుకోబోతున్నాడు. కాబట్టి మిగతా ఇజ్రాయేళ్ళు చాలామంది కూడా 20 సంవత్సరాల నుంచి పైబడిన వారందరూ కూడా అరణ్యంలో వారందరూ కూడా నశించిపోయినప్పటికీ కేవలం 2 మాత్రమే, యెహోషువ, కాలేబు మాత్రమే ఆ పాలు తెలు ప్రవహించే దేశంలో వారు కాలు పెడుతూ వచ్చారు. ఎందుకంటే యెహోషువ యొక్క హృదయము పూర్ణంగా ఆయన్ను సేవిస్తూ వచ్చింది. కాబట్టి అందుకే పరమతండ్రి సన్నిధిలో అతని యొక్క అతని ఆయుష్కాలము చూసుకున్నా, అతని బలము చూసుకున్నా, యెహోషువ గ్రంథం 14వ అధ్యాయంలో అతని గురించి అతను సెలవిస్తున్న మాట, తన సాక్ష్యం చెప్తున్నాడు. యెహోషువ గ్రంథం 14వ అధ్యాయం 10వ వచనంలో యెహోవా చెప్పినట్లు యెహోవా మోషేకు ఆ మాట సెలవిచ్చినప్పటి నుండి ఇశ్రాయేలీయులు అరణ్యములో నడిచిన ఈ 45 ఏండ్లు ఆయన నన్ను సజీవునిగా కాపాడి ఉన్నాడు. ఇదిగో నేనిప్పుడు 85 ఏండ్ల వాడను. మోషే నన్ను పంపిన నాడు నాకెంత బలము, నేటి వరకు నాకంత బలము, యుద్ధము చేయుటకు కానీ వచ్చుచూ పోవుచుండుటకు కానీ నాకెప్పటి ఎట్లు బలమున్నది, నాకప్పటి ఎట్లు బలమున్నది అంటున్నాడు. కాలేబు అంటున్నాడు, యెహోషువతో అంటున్నాడు, అయ్యా ఇప్పుడు నేను 85 ఏండ్లు గలవాడను. 40 సంవత్సరాలప్పుడు మోసే నన్ను కానాను దేశములకు వేగుచడానికి పంపినప్పుడు ఏ బలముంటూ వచ్చిందో అదే బలము ఈ 85 సంవత్సరాల వయసులో కూడా అదే బలము నాకుంటూ వచ్చింది. అదే బలముతో ఇప్పుడు నేను యుద్ధానికి కూడా పోగలను, యుద్ధానికి వెళుతూ రాగలను. కాబట్టి ఆ బలము ఎక్కడిది, అంత బలం ఎక్కడిది అంటే పూర్ణ హృదయముతో కాలేబు ఎలోహిముని యెహోవాను సేవిస్తూ వచ్చాడు. ఆ హేతువు చేత పరమతండ్రి ఆ 45 సంవత్సరాలు అతన్ని కాపాడాడు, అతన్ని క్షేమంగా ఉంచాడు, ఆరోగ్యంగా ఉంచాడు, బలముగా ఉంచాడు. కాబట్టి పూర్ణ హృదయముతో పరమతండ్రిని సేవిస్తే, పరమతండ్రిని ఘనపరిస్తే పరమతండ్రి మనల్ని కూడా మంచి ఆరోగ్యంతో నింపుతాడు, మంచి బలముతో నింపుతాడు, మంచి స్థితిలో నిలబెడతాడు పరమతండ్రి. కాబట్టి కాలేబును పరమతండ్రి కాపాడిన తండ్రి, కాలేబుకు బలమిచ్చిన తండ్రి మనకు కూడా ఇస్తాడు. మనము కూడా పూర్ణ హృదయముతో ఆయన ఆధారపడితే, ఆయన ఘనపరిస్తే, ఆయన మహిమపరిస్తే. కాబట్టి కాలేబు యొక్క గోత్రం ఏం గోత్రము? యూదా గోత్రము. ఆ యూదా గోత్రంలో నుంచి వచ్చిన దావీదు కూడా తన జీవితంలో పూర్ణ హృదయముతో ఎలోహిముని యెహోవాను సేవిస్తూ వచ్చాడు. అందుకే ఆయన కీర్తనలో చాలా చోట కూడా నా పూర్ణ హృదయముతో నేను యెహోవాను సేవించేదను, నా పూర్ణ హృదయముతో ఆయన ఆరాధించేదను, నా పూర్ణ హృదయముతో ఆయన కీర్తించేదను అంటూ ఇంకొక శ్రేష్టమైన స్థితిని కూడా ఆయన కలిగి ఉన్నాడు. మందిరాన్ని కడుతున్నప్పుడు, మందిరాన్ని నిర్మిస్తున్నప్పుడు, మందిరానికి వస్తువులను సమకూరుస్తున్నప్పుడు ఆయన అంటున్నమాట, నేను పూర్ణ ఉదయముతో నాకున్నదంతా కూడా నాకు కలిగిన దాంట్లో నుంచి నేను ఎలోహిముని యెహోవాకు ఇస్తూ వచ్చాను. కాబట్టి పరమతండ్రి నేను ఆశీర్వదిస్తూ వచ్చాడు. రండి ఆ మాట చూసుకుందాం. మొదటి దినవృత్తాంత గ్రంథం 29వ అధ్యాయంలో 3వ వచనంలో దావీదు ఆయన యొక్క మొదటి దినవృత్తాంతంలో 29వ అధ్యాయం 3వ వచనంలో, మరియు నా ఎలోహిం మందిరం మీద నాకు కలిగి ఉన్న మక్కువ చేత నేను ఆ ప్రతిష్ఠితమైన మందిర నిమిత్తము సంపాదించిన వస్తువులు కాక నా సొంతమైన బంగారమును వెండిని
నా ఎలోహిం మందిరం నిమిత్తము నేను ఇచ్చేదను. పరమ తండ్రికి స్తోత్ర. దావీదు జనుల చేత సమకూర్చబడిన వెండి బంగారములు కాదు, తన సొంత సంపాదించిన అని అంటున్నాడు. ఆయన అంటున్నాడు, ఆ ప్రతిష్ఠితమైన మందిర నిమిత్తము సంపాదించిన వస్తువులు కాక నా సొంతమైన బంగారమును వెండిని ఇక్కడ ఆయన ఎలోహిం మందిర నిమిత్తం ఇస్తున్నాడు. ఎలా ఇస్తున్నాడు? పూర్ణ హృదయముతో, మక్కువ చేత, మిక్కిలి మక్కువ చేత, అంటే ఎంతో ఇష్టము చేత, ఎంతో పరమతనికి ఇష్టము చేత ఇస్తున్నాడు. కాబట్టి పరమతనికి మనం ఏదైనా ఇస్తుంటే ఏ హృదయంతో ఇస్తున్నాం, ఏ హృదయంతో సమర్పిస్తున్నాం? 9వ వచనంలో ఇదే 29వ అధ్యాయం 9వ వచనంలో, వారు పూర్ణ మనసుతో యెహోవాకు ఇచ్చిండిరి గనుక వారు అలాగూ మనోపూర్వకంగా ఇచ్చినందుకు జనులు సంతోషపడిరి. కాబట్టి వారు పూర్ణ మనసుతో యెహోవాకు ఇచ్చిండిరి గనుక, ఏ మనసుతో ఇస్తున్నారు? పూర్ణ మనసుతో. ఒకటి మన హృదయాలను పూర్ణంగా ఇవ్వడమే కాదు, ఆయన ఆజ్ఞలను పూర్ణ హృదయంతో గైకొనడమే కాదు, మనం ఇచ్చే విషయంలో కూడా పూర్ణ మనసుతో నేను యెహోవాకి ఇస్తున్నాను. దావీదు ఎవరికి ఇచ్చాడు? మందిరం నిమిత్తము యెహోవాకి ఇచ్చిన్నాను. కాబట్టి ఎలోహింకి ఇచ్చిన్నానని ఆయన సెలవిస్తూ ఆయన ఒక మాట అంటూ వస్తుంటున్నాడు. 14వ వచనంలో అంటూ వస్తుంటున్నాడు. 14వ వచనంలో, ఈ ప్రకారము మనోపూర్వంగా ఇచ్చు సామర్థ్యము మాకుండటకు నేను ఎంత మాత్రపు వాడను, నా జనులెంత మాత్ర వారు, సమస్తము నీ వల్లే కలిగిన కదా. నా స్వసంపాద్యములో కొంత మేము నీకు ఇచ్చిన్నాము. మా పితరులందరి వల్లే మేము నీ సన్నిధి అతిథులమును పరదేశులమైనాము. మా భూనివాస కాలము నీడి అంత అస్థిరము, స్థిరముగా ఉన్నవాడొక్కడూ లేడు. మా ఎలోహీం యెహోవా, నీ పరిశుద్ధ నామం యొక్క ఘనత కొరకు మందిరము కట్టించుటకై మేము సమకూర్చిన ఈ వస్తు సముదాయమును నీ వల్లే కలిగినదే, అంతయు నీదైన్నది. నా ఎలోహీం, నీవు హృదయమును పరిశోధన చేయించు, యథార్థవంతులను ఇష్టపడుచున్నవని నేను ఎరుగుదును. నేనైతే యథార్థ హృదయం గలవాడనై ఇవన్నీ మనోపూర్వకంగా ఇచ్చి ఉన్నాను. ఇప్పుడు ఇక్కడ నుండి నీ జనులు నీకు మనోపూర్వకంగా ఇచ్చుట చూచి సంతోషించుచున్నాను. పరమ తండ్రికి స్తోత్ర. ఎంత చక్కటి మాట అంటున్నాడు చూడండి. ఎలోహిం సన్నిధిలో నిలిచి, అయ్యా నేనైతే మనోపూర్వకంగా, నా ఇష్టపూర్వకంగా, ఎంతో సంతోషముతో, ఎంతో మక్కువ చేత ఈ మందిరంలోనికి నేను తీసుకొచ్చినవన్నీ కూడా ఇది నా సంపాద్యము కాదయ్యా, ఇది నాది కాదు. ఏ హృదయంతో ఇస్తున్నాడు? పూర్ణ హృదయంతో ఇస్తున్నాడు, దీన హృదయంతో ఇస్తున్నాడు. అయ్యా ఈ విధంగా మనోపూర్వకంగా ఇచ్చు సామర్థ్యం మా కుండుటకు నేను ఎంత మాత్రం వాడను. చూడండి, ఇంత వెండి బంగారమును ఆస్తిని అంతా కూడా మందిర నిర్మాణం కొరకు ఆయన ఇచ్చినప్పటికి కూడా నేను ఏ పాటి వాడను అంటున్నాడు. నా జిల్లా ఎంత మాత్రం వారు అంటున్నాడు. సమస్త నీ వల్లే కలిది కదా అయ్యా, నీవిచ్చినదే కదా ఇదంతా కూడా, నీవిచ్చిందే నేను ఇస్తున్నాను. కాబట్టి ఏ హృదయంతో ఇస్తున్నామో పరమ తండ్రి మనల్ని పరీక్షిస్తాడు సుమా. యథార్థ హృదయముతో, దీన హృదయముతో, పూర్ణ హృదయముతో మన సన్నిధికి మనం ఇవ్వాలి సుమా. కాబట్టి అందుకే ఆయన ఈ మాట అన్నాడు, నా ఎలోహిం నీ హృదయమును పరిశోధన చేయొచ్చు, యథార్థవంతులందు ఇష్టపడుచున్నావని నేను ఎరుగుదును. కాబట్టి మనోపూర్వకంగా ఇవ్వాలి, ఇష్టపూర్వకంగా ఇవ్వాలి, యథార్థ హృదయంతో ఇవ్వాలి. యథార్థవంతులను బలపరచుటకు పరమతండ్రి కనుదృష్టి లోకమంతర సంచారం చేయుచున్నది. కాబట్టి మనం ఇచ్చేదంతా కూడా ఆయనదని ఇవ్వాలి. ఆయన ఇచ్చిన దాంట్లో నుంచి నేను అయ్యా నీకు కొంత ఇస్తున్నానని ఇవ్వాలి. ఇది నా ఆస్తి, నాది 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 అని మనం అనుకొని ఇవ్వకూడదు సుమా. అయ్యా నీది, ఇది నీది, నీవిచ్చిన సామర్థ్యాన్ని బట్టి నేను ఈ ఆస్తి సంపాదించాను, నీవిచ్చిన బలాన్ని బట్టి ఈ ఆస్తి సంపాదించాను, నీవిచ్చిన కృపను బట్టి, నువ్వు చూపుతున్న కృపను బట్టి, నీవిస్తున్న ఆరోగ్యాన్ని బట్టి నేను ఈ సంపాదన సంపాదిస్తున్నాను. నీవిచ్చిన సంపాదనలో నుంచి నీకు కొంత భాగం ఇచ్చి ఉన్నానయ్యా. ఇది పూర్ణ హృదయంతో ఆయనకి ఇవ్వడము, ఆయన మందిరంలో ఇవ్వడము. ఈ హృదయంతో ఎవరైతే ఇస్తారో వారు పూర్ణ హృదయంతో ఆయనకి ఇస్తున్నారని సుమా. కాబట్టి అందుకే ఆ యొక్క దావీదు ఆయన ఏమంటున్నాడంటే, అయ్యా ఒక మాట 18వ వచనంలో అంటూ వస్తుంటున్నాడు, అబ్రహాం, ఇస్సాకు, యాకో, ఇజ్రాయేలును మా పితరుల ఎలోహీం యెహోవా
నీ జనులు హృదయపూర్వకంగా సంకల్పించిన ఈ ఉద్దేశ్యమును నిత్యము కాపాడము. వారి ఉదయమును నీకు అనుకూలపరచుము. వారి ఉదయాన్ని నీకు అనుకూలపరచుము. ఈ విధంగా అయ్యా పూర్ణ మనసుతో వారు నీకు ఇచ్చిన్నారు. ఆ హృదయము, ఆ ఉద్దేశమును నిత్యము కాపాడము తండ్రి. అది మరిగా ఆ హృదయాన్ని నువ్వు స్థిరపరచుము, నువ్వు అనుకూలపరచుము తండ్రి. కాబట్టి పరమ తండ్రి ఆ విధంగా దావీదు చేసిన ప్రార్థన ఆలకించి వారిని ఆశీర్వదిస్తూ వచ్చాడు. కాబట్టి మనము కూడా మందిరం నిధిలోనికి కానీ రేపు మందిరం నిర్మాణం కానీ మనం ఏదైనా ఇవ్వాలనుకుంటే, ఏదైనా ఇస్తుంటే ఏ హృదయంతో ఇవ్వాలి? పూర్ణ హృదయంతో, మనోపూర్వకంగా మనము పరమ తండ్రి సన్నిధానంలో ప్రేరేపింపబడిన వారమై దావీదిచ్చినట్టుగా. అయ్యా ఏ విధంగా ఇస్తున్నాడంటే జనులు సమకూర్చిందే కాదు, తన స్వసంపాద్యంలో నుంచి ఇస్తూ వచ్చాడు. ఆ సంపాద్యత కూడా నాది కాదయ్యా, నీవిచ్చిన సామర్థ్యాన్ని బట్టి నేను సంపాదించానని ఇది పూర్ణ ఉదయంతో దావీదు ఆయన ఆరాధిస్తూ వచ్చాడు, ఆయన గణపరుస్తూ వచ్చాడు, ఆయన మహిపరుస్తూ వచ్చాడు. అంటే పూర్ణముగా ఆయన సన్నిధిలో ఆ మందిర నిర్మాణానికి కావలసిన వస్తు సామగ్రి అంతా కూడా సమకూర్చి పెట్టాడు ఆయన. కాబట్టి అట్టి హృదయాన్ని పరమతండ్రి చూసి ఇతడు నా హృదయానుసారుడు అని పరమతండ్రి దావీదుకు ఒక చక్కటి బిరుదిస్తూ వచ్చాడు. కాబట్టి నీవు ఏ హృదయంతో ఇస్తున్నావు, ఏ హృదయంతో ఆయన ఆరాధిస్తున్నావు, ఏ హృదయంతో ఆయన సేవిస్తున్నావు, ఏ హృదయంతో ఆయన ప్రార్థిస్తున్నావు, అది పరమతండ్రి చూస్తాడు సుమా. ఎందుకంటే ఇంకొక భక్తుని కూడా మనం చూసుకుందాం. 2 దినవృత్తాంతముల గ్రంథము 15వ అధ్యాయంలో ఆసా రాజు, 2 దినవృత్తాంతములు 15వ అధ్యాయము 15వ వచనములో, 2 Chronicles 15th chapter 15th word, ఇలాగూ ప్రమాణం చేయబడగా, దయచేసి ప్లీజ్ మైక్లో చదివితే అందరికీ మనకు యూట్యూబ్ లైవ్ వెళ్తుంది కదా, మైక్ తీసుకోండి ప్లీజ్, మైక్స్ ఇవ్వండి ప్లీజ్, ఇవ్వండి అసలు యూట్యూబ్లో వినడానికి. చదవండి బ్రదర్. ఇలాగూ ప్రమాణం చేయబడగా యూదావారందరూ సంతోషించిరి. వారు పూర్ణ హృదయముతో ప్రమాణము చేసి పూర్ణ మనసుతో ఆయనను వెదికియుండిరి. గనుక యెహోవా వారికి ప్రత్యక్షమై చుట్టూనున్న దేశస్థులతో యుద్ధము లేకుండా వారికి నెమ్మది కలగజేసెను. ఆస పూర్ణ హృదయముతో ఆయన వెదికి ఉన్నాడు, ఆయన సల్లో ప్రార్థించాడు. కాబట్టి చుట్టూ ఉన్న దేశాలతో ఏం చేశాడు పరమతండ్రి? నెమ్మది లేకుండా యుద్ధము లేకుండా నెమ్మది కలగజేశాడు. కాబట్టి ఇక్కడ చక్కటి మాట రాయబడుతూ వచ్చింది, యుద్ధము లేకుండా వారికి నెమ్మది కలగజేస్తూ వచ్చాడు, సమాధానం ఇస్తూ వచ్చాడు. చుట్టుపక్కల దేశాలతో పరమతండ్రి సమాధానం కలగజేస్తూ వచ్చాడు. ఏ విధంగా వెతికాడు? యూదా ప్రజలను యూదా రాజైన ఆస పూర్ణ హృదయముతో ఆయన వెతికినందున, పూర్ణ హృదయముతో. కాబట్టి నీవు నీ సహోదరుతో సమాధానపడే విషయంలో కానీ, ఎవరితోనైనా నీకు అసమాధానం అంటే నెమ్మది కలిగే విషయంలో, నెమ్మది పొందుకునే విషయంలో, నెమ్మది కొరకు సమాధానం కొరకు ప్రయత్నం చేసే విషయంలో నువ్వు పూర్ణ హృదయముతో నువ్వు ఆయనను వెతికితే పరమతండ్రి నీకు నెమ్మది కలుగజేస్తాడు. ఆస తన జీవిత కాలంలో యెహోవా యొక్క ధర్మశాస్త్రమును, ఆయన ఆజ్ఞలను, కట్టడలైన పండుగలను చక్కగా ఆయన ఆచరిస్తూ నీతిమంతుడు కనబడుతూ పరమతండ్రి సన్నిధిలో ఆయన యొక్క హృదయాన్ని సంపూర్ణంగా పూర్ణ హృదయంతో పరమతండ్రిని ఆనుకొని ఆయన వెతికినప్పుడు పరమతండ్రి అతనికి నెమ్మది కలగజేశాడట, నెమ్మది కలగజేస్తూ వచ్చాడు. కాబట్టి పరమతండ్రి సన్నిధిలో ఆ విధంగా పరమతండ్రి, ఎందుకంటే ఇదే 15వ అధ్యాయం 4వ వచనములో, 15వ అధ్యాయం 4వ వచనములో తమ శ్రమయందు వారు ఇజ్రాయేలు ఎలోహిమైన యెహోవా యొద్దకు మల్లుకొని ఆయనను వెతికినప్పుడు ఆయన వారికి ప్రత్యక్షమాయెను. శ్రమ దినమున వారు ఆయన వెతికారు. ఏ విధంగా వెతికారు? పూర్ణ హృదయముతో వెతికారు. కాబట్టి శ్రమ, కష్టం వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు మనం పూర్ణంగా ఆయన వెతికితే, ఆయన సన్నిధిలో ప్రార్థిస్తే ఆ ప్రార్థనకు పరమతండ్రి ప్రత్యక్షమవుతాడు.
ఆయన జవాబిస్తాడు, సమాధానం ఇస్తాడు, ఆయన నెమ్మది కలగజేస్తాడు. కాబట్టి ఎక్కడైనా మన జీవితాల్లో నెమ్మది కలగడం లేదు, మనకు సమాధానం దొరకడం లేదు, సమాధానము మనం ఇంకా మన జీవితాల్లో మన గృహాలలో కలిగి ఉండలేదు అంటే మనలో ఇక్కడ లోపం ఉంది. మనం పూర్ణ ఉదయంతో ఆయన సేవించే విషయంలో ఆశా వలె మనం నడుచుకోవడం లేదు సుమా. ఆశ ఇజ్రాయేల్ జనాంగము యూదా ప్రజలు ఇజ్రాయేల్ లోకముని యెహోవా వైపు మల్లుకున్నారు, ఆయన వెదికినారు పరమ తండ్రి సన్నిధిలో వారిని పరమ తండ్రి. ఎందుకంటే ఒక మాట 12వ వచనంలో చక్కటి మాట రాయబడుతూ వచ్చింది. ఇదే అధ్యాయం 12వ వచనంలో పూర్ణ హృదయముతోను పూర్ణాత్మతోను తమ పితరుల ఎలోహిమని యెహోవా యొద్ద తాము విచారణ చేయదమనియు. చాలు బ్రదర్. కాబట్టి విచారణ చేయదమనియు, పూర్ణ హృదయముతో పూర్ణాత్మతో ఆయన యొద్ద విచారణ చేయదము. ఆయన దగ్గర మనం విచారణ చేయాలి, ఆయన దగ్గర మనం వేడుకోవాలి, అడగాలి, ఆయన ఆలోచన అడగాలి. కాబట్టి అందుకే సామెతల గ్రంథం 3వ అధ్యాయంలో ఏమంటుంటుందంటే, నీ స్వబుద్ధిని ఆధారం చేసుకోకుండా నీ పూర్ణ ఉదయముతో నీ పూర్ణ శక్తితో ఆయనను నువ్వు ఆధారపడుగు. సామెతల గ్రంథంలోకి వెళ్తే ఒకసారి 3వ అధ్యాయంలో 5వ వచనంలో, సామెతల గ్రంథం 3వ అధ్యాయం 5వ వచనంలో అంటాడు, నీ స్వబుద్ధిని ఆధారం చేసుకోక నీ పూర్ణ ఉదయముతో యెహోవా యందు నమ్మిక ఉంచుము. నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము. అప్పుడు ఆయన నీ త్రోవలను సరళము చేయును. నీ స్వబుద్ధిని ఆధారం చేసుకోక నీ పూర్ణ ఉదయంతో యెహోవా యందు నువ్వు నమ్మిక ఉంచుము. ఆశ ఎక్కడ తన స్వబుద్ధిని ఆధారం చేసుకోలేదు, ఎక్కడ తన సొంత నేను జ్ఞానిని కదా అనుకోలేదు. కాబట్టి ఆయన దగ్గర విచారణకర్తలు ఉంటారు, ఆయనకు అడ్వైజర్స్ ఉంటారు, ఆలోచన చెప్పేవారు ఉంటారు. కానీ వారి ఆలోచనలు కూడా తీసుకోలేదు. ఎవరి ఆలోచన? యెహోవా సన్నిధిలో ఆలోచించడానికి, విచారించడానికి, పూర్ణ ఉదయంతో ఆయన వెతకడానికి వరకు ఆయన తీర్మానించుకున్నాడు. కాబట్టి చుట్టుపక్కల ఉన్న దేశాలతో పరమ తండ్రి యుద్ధము లేకుండా నెమ్మది కలగజేస్తూ వచ్చాడు. కాబట్టి నీ జీవితంలో ఈ విధంగా నీవు తీర్మానించుకుంటే, అయ్యా నా పూర్ణ ఉదయంతో నేను వెతుకుతాను, నీ సన్నిధిలో అయ్యా నేను విచారిస్తాను, నేను ప్రార్థిస్తాను అని నీవు తీర్మానించుకుంటే పరమ తండ్రి కూడా నీ యొక్క త్రోవలను సరళపరుస్తాడు. ఆయన నీకు నెమ్మది కలగజేస్తాడు. యుద్ధము లేకుండా, ఎవరితో నీకు గొడవలు లేకుండా, ఎవరితో మనస్పార్థాలు లేకుండా, ఎవరితో గొడవలు లేకుండా పరమ తండ్రి నీ చుట్టుపక్కల ఉన్న వారందరితో కూడా నీకు సమాధానం ఇస్తాడు. పరమ తండ్రి నీ సరిహద్దుల్లో సమాధానం కలగజేవాడు ఆయనే. కాబట్టి ఆయన సమాధానం ఇచ్చేవాడు ఎప్పుడు నువ్వు పూర్ణ ఉదయంతో ఆయన వెతుకున్నప్పుడు. కాబట్టి ఆ విధంగా పూర్ణ ఉదయంతో మనం సేవిస్తూ వస్తుంటుంటే ఆ భక్తుడు అంటుంటాడు, అయ్యా 68వ కీర్తనలో ఒక మాట అంటాడు. కీర్తన 68వ అధ్యాయము 20వ వచనంలో, కీర్తన 68వ అధ్యాయం 20వ వచనంలో ఒక మాట అంటాడు భక్తుడు, ఎలోహిం మా పక్షమున పూర్ణ రక్షణ కలగజేయి ఎలోహిమైనాడు. మరణము తప్పించుట మన ఎలోహిముని యెహోవా వశము. చూడండి, పూర్ణ రక్షణ. మనం పూర్ణంగా ఆయన మీద ఆధారపడితే, పూర్ణంగా మనము మన యొక్క ఆలోచనలకు ఆయన అప్పగించుకుంటే, మనం వెళుతున్న పనులు ఆయనకు అప్పగించుకుంటే, మనం వెళుతున్న మార్గంలో ఆయనకు అప్పగించుకుంటే, మనం వెళుతున్న పనులన్నీ ఆయనకు అప్పగించుకుంటే, అదే మాదిరిగా మనం వెళుతున్న ప్రతి స్థితిని కూడా ఆయనకు అప్పగించుకుంటే ఆయన ఏం చేస్తాడట? మనకు పూర్ణ రక్షణ కలగచేవాడు. ఎలోహిమని యెహోవా పూర్ణ రక్షణ కలగచేవాడు ఆయన. నువ్వు పూర్ణంగా ఆధారపడితే ఆయన పూర్ణ రక్షణ కలగచేవాడు. అదే మాదిరిగా మరణము తప్పించుట ఆయన వశమైనది సుమా. కాబట్టి ఏ బిడ్డలైతే పూర్ణంగా ఆయన ఆరాధిస్తూ ఆయన సేవిస్తూ గణపరుస్తుంటారో, వారు వెళుతున్న మార్గంలో మరణపు దూత ఉంటే ఆ మరణపు దూతను పరమతను ఏం చేస్తాడు? పక్కకు తప్పిస్తాడు సుమా. మరణము తప్పించుట ఆయన వశము. కాబట్టి మనం వెళుతున్న మార్గాలలో అనేక మంది చూస్తుంటుంటే, యాక్సిడెంట్స్లలో అనేక మంది చనిపోతుంటారు, అనేక మంది వెడలిపోతుంటారు. పరమతండ్రి ఎందుకు మనల్ని ఆ మరణం నుంచి తప్పిస్తున్నాడు? మరణము తప్పించుట ఆయన వశమని మనం గుర్తెరగాలి సుమా. కాబట్టి అయ్యా, ఆ మరణము తప్పించినప్పుడైనా నన్ను మరణ పడగ నుంచి లేవనెత్తావు, మరణ పంచుల నుంచి విడిపించావు,
మరణ స్థితిలో నుంచి నన్ను తప్పించావు. కాబట్టి ఇప్పుడు నైనా నా పూర్ణ ఉదయంతో నేను సేవిస్తాను. ఎందుకంటే కీర్తన 111వ అధ్యాయంలో భక్తుడు ఒక మాట అంటాడు. 111వ అధ్యాయం మొదటి వచనంలో ఒక మాట అంటుంటాడు. 111వ అధ్యాయము మొదటి వచనములో యెహోవాను స్తుతించుడి, యథార్థవంతుల సభలోను సమాజములోను పూర్ణ హృదయముతో నేను యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను. అయ్యా, నన్ను మరణం నుంచి తప్పిస్తున్నావు, కాపాడుతున్నావు. నువ్వు నాకు ఇస్తున్న క్షేమాన్ని బట్టి, ఇస్తున్న రక్షణ బట్టి, ఇస్తున్న భద్రతను బట్టి ఇగో తండ్రి, సమాజం ఎదుట యథార్థవంతుల సమాజంలో నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నానని కీర్తనాకారుడు దావీదు అంటున్నాడు. కాబట్టి నీవు ఆ విధంగా పూర్ణ ఉదయముతో ఆయనకు కృతజ్ఞత చెల్లిస్తున్నావా? యథార్థవంతుల సభలో సమాజంలో. కాబట్టి పూర్ణ ఉదయంతో నువ్వు స్తుతిస్తే నువ్వు సంతోషంతో పాటలు పాడతావు, పాటలు పాడేవారితో కలిసి పాటలు పాడతావు, ఆరాధించే వారితో కలిసి ఆరాధిస్తావు, ఆయన గణపరిచే వారితో కలిసి గణపరుస్తావు. కాబట్టి పూర్ణ ఉదయముతో ఆయన ఆరాధించినప్పుడు, ఈ మందిరానికి వచ్చినప్పుడు సంపూర్ణంగా ఆయన మీద ఆధారపడతావు, ఆయన మాత్రమే చూస్తావు. ఇంకా వేరే ఆలోచనలు ఉండవు, వేరే తలంపులు ఉండవు, బయట బాహ్య సంబంధమైన ఆలోచనలు ఇక తలంపులోకి రావు. ఈ మందిరంలోకి అడుగుపెట్టగానే లోకమును, బయట లోకమంతా కూడా మర్చిపోవాలి. అదే పూర్ణ హృదయముతో ఆయన సేవించడం. ఇంకా బయట ఏం జరుగుతుందో, బయట ఎక్కడో ఏ విధంగా ఉందో అని నీవు బయట ఇంకా నీ యొక్క ఉద్యోగం గురించి కానీ, నీ చదువు గురించి కానీ, నీ యొక్క పిల్లల గురించి కానీ, నీ కుటుంబం గురించి కానీ, నీ ఆస్తి గురించి కానీ నువ్వు ఇంకా తలంపులు తలస్తున్నావు అంటే, యథార్థవంతుల సభలో, పరిశుద్ధుల సభలో, ఆ పరిశుద్ధ సమాజంగా చేరి ఆయన ఆరాధించడానికి వచ్చిన నీవు ఇంకా బయట ఆలోచనలతో కూర్చున్నావు, ఇంకా బయట తలంపులతో. అంటే శరీరం ఇక్కడ ప్రజెంట్గా ఉంది కానీ నీ మనసు ఎక్కడెక్కడో తిరుగుతుంది. అది పూర్ణ మనసుతో నువ్వు ఆయనను సేవించినట్టు కాదు సుమా. అంటే భక్తుడు అంటున్నాడు, అయ్యా, యథార్థవంతుల సభలోను సమాజంలోను పూర్ణ ఉదయముతో నేను యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను. కాబట్టి అయ్యా, నా కుమారుడు ఏమయ్యాడో, నా ఇంటికాడ ఏముందో, ఏ విధంగా ఉందో అని ఇంకా ఆలోచన చేస్తుంటే ఆలోచనలన్నీ కూడా నువ్వు పూర్ణంగా ఆయన సేవించినట్టు కాదు సుమా. కాబట్టి పూర్ణ ఉదయముతో ఆయన వెతుకువారు ధన్యులు. కాబట్టి పూర్ణ ఉదయముతో ఆయన వెతుకుతుంటే, ఆయన సన్నిధిలో మనం కనబడుతుంటుంటే ఆయన సన్నిధిలో నుంచి ఆశీర్వాదాలు పరమ తండ్రి ఎంతగా ఆయన కుమ్మరిస్తాడంటే, ఇర్మియా ఒక మాట అంటుంటాడు. ఇర్మియా గ్రంథంలో 29వ అధ్యాయంలో ఒక మాట అంటాడు. ఇర్మియా 29వ అధ్యాయంలో కొన్ని మాటలు ఇర్మియాలో ఆయన మాట్లాడుతూ వస్తుంటుంటాడు. 13వ వచనం, 29వ అధ్యాయం 13వ వచనంలో, ఇర్మియా గ్రంథం 29:13లో, మీరు నన్ను వెదికిన ఎడల పూర్ణ మనసుతో నన్ను గూర్చి విచారణ చేయని ఎడల మీరు నన్ను కనుగొందురు, నన్ను నేను మీకు కనపరుచుకొందును. చాలు, ఇదే యెహోవా వాక్కు. మీరు ఆయన మందిరానికి వచ్చి ఆయన సన్నిధిలో పూర్ణ ఉదయముతో, పూర్ణ శక్తితో, పూర్ణ బలముతో ఆయన మీరు వెదిగితే, ఆయన సన్నిధిలో మీరు కనబడితే, ఆయన సన్నిధిలో మీరు ఆయన ఆరాధిస్తే, ఆయన గణపరిస్తే, ఆయన ఏమంటున్నాడంటే, మీరు నన్ను పూర్ణ ఉదయముతో మీరు వెతికితే నేను మీకు కనపరుచుకుంటాను, నేను మీకు ప్రత్యక్షమవుతాను, నేను మీతో మాట్లాడతాను, నేను మిమ్మల్ని దర్శిస్తాను, నేను మిమ్మల్ని బలపరుస్తాను, నేను మిమ్మల్ని ఆదరిస్తాను. కాబట్టి ఈ లోకంలో నువ్వు ఆయన సన్నిధిలో కూర్చొని సంపూర్ణంగా పరిపూర్ణంగా ఆయన మీద ఆధారపడితే, రాజా నీ సన్నిధిలో నేనుంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. రాజా నీ సన్నిధిలో ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. నేనుండాలేనయ్యా, నే బ్రతుకాలేనయ్యా, నేనుండాలేనయ్యా, నే బ్రతుకాలేనయ్యా. నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా
బ్రతికేస్తానయ్యా. రాజా నీ సన్నిధిలో నేనుంటానయ్యా. మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. నీ సన్నిధానములో సంపూర్ణ సంతోషం, నీ ఆరాధించుకొని విలువైన అవకాశం. నీ సన్నిధానములో సంపూర్ణ సంతోషం, ఆరాధించుకొని విలువైన అవకాశం. పోయినవన్నీ నాకు ఇచ్చుటకును, బాధల నుండి బ్రతికించుటకును. కోల్పోయినవన్నీ నాకు ఇచ్చుటకును, బాధల నుండి బ్రతికించుటకును. నీవే రాకపోతే నీవే లేకుండా నేనుండాలేనయ్యా. నీ తోడే లేకుండా నే బ్రతుకాలేనయ్యా. నీవే లేకుండా నేనుండాలేనయ్యా. నీ తోడే లేకుండా నే బ్రతుకాలేనయ్యా. పరమ తండ్రి నీకు స్తోత్రం. కాబట్టి ఆయన సన్నిధిలో సంపూర్ణ సంతోషం కలదని, ఆయన సన్నిధిలో అయ్యా నిన్ను ప్రార్థిస్తున్నప్పుడు నేను కోల్పోయినవన్నీ కూడా తిరిగి సంపాదించుకుంటాను, నీలో సమకూర్చుకుంటాను, నీలో నేను నేను పొందుకుంటానని ఎవరైతే పూర్ణ ఉదయంతో ఆయన మీద ఆధారపడి ఆయన ఆశ్రయిస్తూ ఆయన సన్నిధిలో ప్రార్థించుకుంటారో వారందరికీ కూడా ఆయన సంపూర్ణంగా అవన్నీ తిరిగి అనుగ్రహిస్తాడు పరమ తండ్రి. కాబట్టి అయ్యా నీవే రాకపోతే నేను ఏమైపోదును, ఆయన మనకు కనపరచుకోకపోతే, ఆయన మనకు ప్రత్యక్షము కాకపోతే, ఆయన మనతో మాట్లాడకపోతే మనం ఇక్కడికి వచ్చి ఏమి లాభము? కాబట్టి ప్రియులారా, ఆయన మనకు ప్రత్యక్షం అవుతానంటున్నాడు. ఆయన తను తాను నేను మీకు కనపరుచుకుంటానని సెలవిస్తున్నాడు. ఎప్పుడు? నీ పూర్ణ ఉదయంతో నువ్వు ఆయన సన్నిధిలో కూర్చొని అయ్యా నీ సన్నిధిలో నేను ఉంటానయ్యా, నా బ్రతుకు కాలం అంతా కూడా నేను ఆరాధిస్తానయ్యా, మనసారా నేను కీర్తిస్తానయ్యా, నీ సన్నిధిలో నేను ఉంటానయ్యా అని మన ఉదయంలో తీర్మానించుకొని మన పూర్ణ ఉదయముతో ఆయన సన్నిధిలో ఆ విధంగా మనము ఆయనను ఆరాధిస్తున్నప్పుడు ఈ 2.5 గంటలు ఈ 3 గంటలు ఆయన సన్నిధిలో కూర్చున్నప్పుడు ఆ పరమ తండ్రి అంటాడు, నా బిడ్డలారా నువ్వు ఒంటరిగా ఉన్నా నువ్వు 1000 మందితో సమానము. ఒంటరిగా కూర్చున్నావని నువ్వు ఒంటరిగా ఉన్నావని అనుకుంటున్నావేమో, కాబట్టి ఒంటరివి కావు నువ్వు. నీ వెనకాల నేనున్నాను, నేను నీకు తోడుగా ఉన్నాను, నేను నిన్ను బలపరుస్తాను, నేను నిన్ను ఆదుకుంటాను, నీ కన్నీళ్ళని తుడుస్తానని ఆయనను తను తాను ప్రత్యక్షపరచుకుంటాడు ఆయన. కాబట్టి చక్కటి మాట, నన్ను నేను నీకు కనపరుచుకుందును. ఎప్పుడు కనపరుచుకుంటాడు ఆయన? నువ్వు పూర్ణ ఉదయంతో ఆయన వెతికినప్పుడు, పూర్ణ మనసుతో ఆయన సేవించినప్పుడు. ఇంకొక మాట అంటాడు పరమ తండ్రి, ఇంకో శ్రేష్టమైన మాట. ఇర్మియా గ్రంథము 32వ అధ్యాయంలో ఆయన అంటుంటాడు, ఇర్మియా గ్రంథం 32వ అధ్యాయము 39వ వచనం నుంచి 41 వరకు అని చదివితే, ఇర్మియా గ్రంథము 32వ అధ్యాయము మరియు వారికిని వారి కుమారులకును మేలు కలుగుటకై వారు నిత్యము నాకు భయపడినట్లు నేను వారికి ఏక హృదయమును ఏక మార్గమును దయచేయుదును. నేను వారికి మేలు చేయుట మానకుండునట్లు నిత్యమైన నిబంధనను వారితో చేయుచున్నాను. వారు నన్ను విడవకుండునట్లు వారి హృదయములలో నా ఎడల భయభక్తులు పుట్టించెదను. వారికి మేలు చేయుటకు వారి యందు ఆనందించుచున్నాను. నా పూర్ణ హృదయముతోను నా పూర్ణాత్మతోను ఈ దేశములో నిశ్చయముగా వారిని నాటెదను. చూడండి, మీరు పూర్ణ ఉదయముతో, మీరు పూర్ణ హృదయముతో, పూర్ణ మనసుతో మీరు నన్ను వెతికితే, మీరు నన్ను సేవిస్తే, ఆయన ఏమంటున్నాడంటే, మీ హృదయాలలో నేను భయభక్తులు ఉండునట్లుగా నా ఆత్మను మీ యందు ఉంచెదను. మీరు ఇక నన్ను విడవకుండానట్లు, మీరు మార్గం తప్పి త్రోవ తప్పి ఇక మీరు అవిశ్వాసులు కాకుండానట్లు, మీరు నిత్యము ఈ విధంగా భయభక్తులతో నన్ను సేవించినట్లుగా, నన్ను గణపరిచినట్లుగా, నా మందిరంలో కూర్చున్నట్లుగా, నా మందిరంలో మీరు నిత్యం నన్ను ఆరాధించినట్లుగా, మీ కుటుంబం యావత్తు నా సన్నిధిలో కనబడినట్లుగా
మీ కుటుంబంలోనూ మీ హృదయాల్లోనూ నా ఆత్మను కుమ్మరిస్తాను, భయభక్తుల జీవితాలు మీకు నేర్పిస్తాను, భయభక్తుల జీవితాలు ఉన్నట్టు చేస్తేదను. అదే మాదిరిగా మీకు మేలు చేయట యందు నేను నా పూర్ణ హృదయముతో, నా పూర్ణ మనసుతో నేను మీకు మేలు చేస్తాను, దాని యందు నేను సంతోషిస్తాను, ఆనందిస్తాను అని ఆయన వాగ్దానం ఇస్తున్నాడు. సుమా, నీకు మేలు చేయట యందు ఆయన కూడా పూర్ణ హృదయముతో ఉండాలని ఆయన కూడా ఎదురు చూస్తున్నాడు. నీకే మేలు కావాలి, ఏ అవసరత ఉంది, నీకు ఏ ఇబ్బంది ఉంది, ఏ ఇరుకు ఉంది, ఏ కన్నీళ్ళు కారుస్తున్నావు, ఏ అనారోగ్యత ఉంది, ఏ బలిత ఉంది, అందులో నీకు మేలు కలగాల, నీకు స్వస్థత కలగాల, నీకు ఆదరణ కలగాల, ఓదార్పు కలగాల, నీకు ధైర్యము కలగాల. ఆ పరమతని నీ పూర్ణ హృదయంతో ఆయన హృదయమును నువ్వు సంతృప్తిపరచు. ఆయన హృదయం కూడా పూర్ణ ఉదయంతో అంటున్నాడు ఆయన, నా పూర్ణ ఉదయంతో నా పూర్ణ ఆత్మతో ఈ దేశంలో నిశ్చయముగా వారిని నాటెదను అనగా ఆ పరమ తండ్రి ఆ పరమ సియోనులో నిన్ను స్థిరపరుస్తాడు. కాబట్టి నీవు ఏ హృదయముతో ఉంటే ఆయన అదే హృదయముతో నిన్ను ఆయన ఆశీర్వదిస్తాడు. సుమా, కాబట్టి నీవు సగం సగం హృదయముతో, సగం బయట ఏదో లోకవస్తులో భయానికో, సహోదరుల భయానికో, కుటుంబస్తుల్లో తల్లిదండ్రుల భయానికో, ఏదో వస్తున్నానని, ఏదో ఇక్కడ కూర్చున్నాను, అటెండ్ చేసుకుంటే వెళ్తే చాలు అనుకుంటే అప్పుడు నీవు ఆయనను చూడలేవు, ఆయన హృదయంలో నువ్వు స్థానం సంపాదించలేవు. ఆయన మేలు చెట్టు ఎందుకు సంతోషించలేడు నీ ఎందు. కాబట్టి నేను నీకు మేలు చెట్టు ఎందుకు సంతోషించువాడను, నా పూర్ణ ఉదయంతో నీకు మేలు చేస్తాను అని ఆయన వాగ్దానం చేస్తూ వస్తుంటున్నాడు. కాబట్టి ప్రియులారా, అయ్యా ఈ ఊపిరి ఉన్నంత వరకు, ఈ ఊపిరి ఆగేంత వరకు కూడా నీ సన్నిధిలో నేను నిత్యము నిన్ను సేవించినట్లుగా. కాబట్టి ఆయన అక్కడ వాగ్దానం ఇస్తున్నాడు, వారు నన్ను మరవకుండానట్లు, వారు నిత్యము నన్ను సేవించినట్లుగా, వారు నిత్యము నాకు భయపడినట్లుగా, నిత్యము వారు నన్ను ఆరాధించినట్లుగా నేను వారి హృదయాల్లో నా ఆత్మను ఉంచేదను, నా భయభక్తుల జీవితాల వారికి నేర్పేదను. కాబట్టి ఆ భక్తుడు పాట పాడుతున్నాడు, అయ్యా నువ్వు ఏ దారిలో నడిపినా ఆ దారిలో నేను నడుస్తానయ్యా, నువ్వు ఏ మార్గం నడిపించినా ఆ మార్గం నడిపిస్తాను. ఆయన ఏ మార్గం నడిపిస్తాడు? మనని మేలు కలుగు మార్గంలో మనం నడిపిస్తాడు. పురాతనమైన మార్గంలో మన భక్తులు ఆయన భక్తులు ఆయన మార్గం నడిచారు, వారు మేలు పొందుకున్నారు, వారు పూర్ణ ఉదయంతో ఆయన సేవించారు. ఆ విధంగా కాలేబు, ఆ విధంగా ఆస, ఆ విధంగా దావీదు పూర్ణ ఉదయంతో ఆయన సేవించారు. వారు ఆస్వాదింపబడ్డారు, దీవింపబడ్డారు, వారు బలాన్ని పొందుకున్నారు, వారు నీతిమంతులుగా తీర్చబడుతూ వచ్చారు, పరమతని వారిని గొప్ప చేస్తూ వచ్చారు. కాబట్టి వారి వలె వారు నడిచిన మార్గంలో, ఆ మేలు కలుగు మార్గంలో, ఆ పురాతనమైన మార్గంలో మనం కూడా నడిస్తే పర్వతాన్ని మనల్ని కూడా ఆశీర్వదిస్తాడు. కాబట్టి అట్టి విధంగా మన హృదయాలను మనము ఏం చేసుకోవాలి? స్థిరపరచుకోవాలి, తీర్మానించుకోవాలి. మన హృదయాలలో ఒక నిశ్చయత కలగజేసుకోవాలి. అయ్యా నేను నీ సన్నిధానంలో కనబడతాను, నిన్ను మించిన సర్వశక్తి లేడయ్యా, నీవు తప్ప వేరే సర్వశక్తి లేడని ఆయనను మన హృదయాలలో ఏం చేసుకోవాలట? ప్రతిష్ఠించుకోవాలి. కాబట్టి ఎలోహిని మీ హృదయాలలో ప్రతిష్ఠించుకొని పూర్ణ ఉదయంతో మనం ఆయన సేవిస్తే, ఆయన గణపరిస్తే ఆయన ఏం చేస్తారట? ఆయన గొప్పగా మనల్ని ఉన్నతమైన స్థితికి తీసుకెళ్తాడు. కాబట్టి చివరిగా ఒక లేఖన భాగం మనం చూసుకొని మనం ముందుకెళ్దాం. ఎందుకంటే పరమతండ్రి సన్నిధానంలో ఇట్టి విధంగా పూర్ణ ఉదయంతో ఆయన ఆరాధించి ఆయన గణపరిచిన వారిని, ఆయన మహిపరిచిన వారిని పరమతండ్రి ఏ విధంగా పరమతండ్రి నిలబెట్టుటకు సమర్థుడో, శక్తివంతుడో ఆ పరమతండ్రి సన్నిధానంలో ఒక మాట మనం చూసుకుందాం. మొదటి తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో ఒక పరమతండ్రి 23-24 వచనంలో అపోస్తలుడైన పౌలు రాస్తున్న మాట, సమాధానకర్తయగు ఎలోహిమే మిమ్మును సంపూర్ణంగా పరిశుద్ధపరచునుగాక, ఆ సంపూర్ణంగా పరిశుద్ధపరచునుగాక, మీ ఆత్మయు జీవమును శరీరమును మన ఎలోహిమైన యాశ్వామిస్స రాకడయందు నిందారహితముగాను సంపూర్ణముగా ఉండునట్లు కాపాడబడునుగాక. నీవు పూర్ణ హృదయముతో నువ్వు ఆయనను సేవిస్తే ఆయన కూడా నిన్ను ఏం చేస్తాట? సంపూర్ణముగా ఆయన నిన్ను తన రాకడ కొరకు సిద్ధపరచుకుంటాడు సుమా. కాబట్టి మీ ఆత్మయు మీ జీవమును మీ శరీరమును యాశ్వామిస్స రాకడయందు నిందారహితముగాను సంపూర్ణముగాను ఆయన కాపాడబడునుగాక అంటున్నాడు.
కాబట్టి ఆ విధంగా ఆ పరమ తండ్రి యొక్క రాకడలో మనం ఎత్తబడే గుంపులో ఉండాలి. మనము ఆయన సన్నిధిలో నిలబడాలి. ఆయన సన్నిధిలో కనబడాలి అంటే ఆ సర్వశక్తిని మనల్ని ఏం చేయాలి? సంపూర్ణంగా పరిశుద్ధపరచాలి. మనము సంపూర్ణంగా ఆయన మీద ఆధారపడినప్పుడు ఆయన సంపూర్ణంగా మనల్ని పరిశుద్ధపరుస్తాడు. సంపూర్ణంగా ఆయన వెతికినప్పుడు ఆయన ప్రత్యక్షమవుతాడు, మనకు సమాధానం ఇస్తాడు. కాబట్టి మనం ఏ హృదయంతో వెళుతామో ఆయన అదే హృదయంతో మనల్ని ఆశీర్వదిస్తాడు. ఏ హృదయంతో ఇస్తామో అదే హృదయంతో ఆయన ఆశీర్వదిస్తాడు. కాబట్టి ఏ హృదయాలతో మనం ఈ ఆయన సన్నిధికి వస్తున్నాం? ఎందుకంటే హృదయాలను పరిశీలిస్తున్న సర్వశక్తుడు, హృదయాంతరంగంలో చూస్తున్న సర్వశక్తుడు. నీ హృదయము దేని మీద ఆధారపడి ఉంది? ఇంకా లోకంలో ఉన్న వ్యవస్థల మీద, లోకంలో నీకున్న బలం మీద ఆధారపడి ఉందా? లోకంలో ఉన్న మనుషుల మీద ఆధారపడుతుందా? పూర్ణంగా పరమతని సేవించడానికి ఇంకా నీవు తీర్మానించుకోవట్లేదా? ఈ దినమున విన్న వాక్యం చేత పూర్ణంగా ఆయన సన్నిధిలో కనబడడానికి తీర్మానించుకో. అట్టి విధంగా పరమతని సన్నిధిలో పూర్ణ ఉదయంతో నువ్వు కనబడితే ఆయన తాను కనపరుచుకుంటాడు. ఆయన ఆశీర్వదిస్తాడు, దీవిస్తాడు, నిన్ను పరిశుద్ధపరుస్తాడు, తన రాకడ కొరకు నిన్ను సిద్ధపరచుకుంటాడు. అట్టి విధంగా పరిశుద్ధాత్మ తండ్రి మనల్ని సిద్ధపరిచి నడిపించును గాక. ఆమేన్. పరమతని మాట మనకిలో దీవించును గాక. ఆమేన్. లేచి నిలబడదాం.